మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్పై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అనుచరులపైన మేయర్ చామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్తలక్ష్మి రవిగౌడ్లపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజార్టీ కార్పొరేటర్లు అవిశ్వాసం ప్రకటించారు. దీనికి సంబంధించి కాసేపట్లో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. అయితే 2020 జనవరిలోని బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహించగా మొత్తం 28 సీట్లలో బీఆర్ఎస్ నుంచి 14 మంది, స్వతంత్రులు 5 మంది, కాంగ్రెస్ నుంచి 7 మంది, బీజేపీ నుంచి 2 ఎన్నికయ్యారు. మెజార్టీ సభ్యులు బీఆర్ఎస్ నుంచి గెలుపొందగా జనరల్ కేటగిరీ రిజర్వ్ కావడంతో మేయర్గా 16వ డివిజన్ కార్పొరేటర్ సామల బుచ్చిరెడ్డితో పాటు డిప్యూటీ మేయర్గా 2వ డివిజన్ కార్పొరేటర్ కొత్తలక్ష్మి రవిగౌడ్ను ఎంపిక చేయడం జరిగింది. అయితే కొన్ని నెలలకు 5 స్వతంత్రులు, ఆ తర్వాత కాంగ్రెస్కు చెందిన 1 బీఆర్ఎస్లో చేరారు. దీంతో ఈ కౌన్సిల్లోని బీఆర్ఎస్ బలం 20కి చేరింది. ప్రస్తుతం కౌన్సిల్లో బీఆర్ఎస్కు 5, బీజేపీకి 1, కాంగ్రెస్కు 22 మంది కార్పొరేటర్ల బలం ఉంది. దీంతో సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకునే అవకాశం ఉంది. టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ కార్పొరేటర్ల బృందం అవిశ్వాసానికి బయలుదేరింది. కాగా మేయర్, డిప్యూటీ మేయర్లకు అనుకూలంగా ఓటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన కార్పొరేటర్లకు ఎమ్మెల్యే మల్లారెడ్డి విప్ జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, సౌజన్య, నగర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవిశ్వాస తీర్మాన కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పలు శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి పలు కార్పొరేషన్లు కూడా ఇదే మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం పెట్టి అధికారం మారిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో చేరిన తర్వాత అవిశ్వాసంతో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లడం, మేయర్లంతా కూడా మారుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలు ఈ పరిస్థితి ఉన్నప్పటికీ తెలంగాణలో ఇక్కడ బోడుపల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా క్యాంప్ రాజకీయాలు నిర్వహించినటువంటి కార్పొరేటర్లు, 2 పార్టీల ప్రధానమైనటువంటి నేతలు అటు మల్లారెడ్డి, అదేవిధంగా తోటకూర జంగయ్య యాదవ్ సంబంధించినటువంటి మనుషులు ఇద్దరు కూడా పోటాపోటీ క్యాంపులు నిర్వహించి ఈ రోజు అవిశ్వాసాన్ని పోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం, అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఉన్నట్టు కొత్తలక్ష్మి రవిగౌడ్ సంబంధించిన మనుషులు, గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు, ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళందరూ కూడా జంగయ్య, తోటకూర అశోక్ యాదవ్ నేతృత్వంలో ఈ అవిశ్వాస తీర్మానానికి పోతా ఉన్నారు. అవిశ్వాస తీర్మానంలో బుచ్చిరెడ్డి ప్రస్తుతం మేయర్ గా ఉన్నారు. ఆయన పైన అవిశ్వాసం పెట్టేసి ఇప్పుడు 7 నెలల కాలానికి కావాల్సినటువంటి సమయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉంది. ఇది ఒక బోడుపల్లోనే కాదు, ఇప్పటికే జల్పల్లి, ఇతర మున్సిపాలిటీలో కూడా కొనసాగినటువంటి పరిస్థితి. ఫిర్జాద్ కూడా కార్పొరేషన్ లో కూడా పక్కన ఉన్నటువంటి ఫిర్జాద్ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు, జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేషన్లు ఇవన్నీ కూడా ఇప్పటికే కాంగ్రెస్ వశం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని చోట్ల మాత్రం సూర్యాపేట లాంటి చోట్ల పూర్తిగా బీఆర్ఎస్ మాత్రమే కైవసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని అవంతరాలు ఎదుర్కొన్నప్పుడు కూడా జగదీష్ రెడ్డి నేతృత్వంలో ఇక్కడ. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి బోడుపల్ ఈ ప్రాంతంలో, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రాంతంలో మల్లారెడ్డి వాళ్ళే వ్యక్తిగతమైనటువంటి అంశాలపైన బిజీగా ఉండడంతో ఈ కార్పొరేటర్లందరూ కూడా చేజారిపోయేటువంటి ప్రమాదం ఉందనేది కూడా ఇప్పటికే తేలిపోయింది. అందుకే చాలా ధీమాతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులందరూ కూడా అవిశ్వాసం పెట్టబోతున్నారు. అవిశ్వాసానికి అధికారులన్నీ ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ కూడా మధ్యాహ్నం కల్లా అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సౌజన్య, థాంక్యూ రాజు.